జోగి రమేష్ గారు ఈరోజు బీసీలను అణచివేసే విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి నేను ఒక గౌడు కులస్తుని అంటే కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నా జోగి రమేష్ గారు. ఎలా అనిపిస్తుంది అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు? ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి. నేను ఆయన మీద దాడికి కూడా వెళ్ళలేదు, వివరిద్దామని వెళ్ళానని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎలా అనిపిస్తుంది అసలు? అసలు బీసీ కులస్తులకి పెద్దపీట వేసిందే తెలుగుదేశం పార్టీ. అసలు బీసీ కులస్తులు ఉన్నది అనే ఇది తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఆ బీసీ కులస్తులకి ఒక హోదా కానీ ఒక ఇది కానీ ఉండేది. మీకు కోస్తా శ్రీకాకుళం విజయనగరం అడేపు వెళ్తూ ఉంటే 2 గ్లాసులు ఉంటాయండి. అక్కడ బీసీలకు కానీ వీళ్ళకి కానీ ఒక గ్లాసు పెడతారు, అగ్ర కులస్తులకు ఒక గ్లాసు పెడతారు. ఆ 2 గ్లాసుల సంస్కృతిని తీపిచ్చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. బీసీ కులస్తులకు అగ్రపీఠంలో పెట్టిన పార్టీ ఏదైనా ఉందనంటే అది తెలుగుదేశం పార్టీ. 56 కార్పొరేషన్లు పెట్టారండి. దాంట్లో మీరు ఎన్ని నిధులు ఇచ్చారో కొద్దిగా జగన్ గారు బయటకు వచ్చి చెబితే ఎలుకలకి ఖర్చు పెట్టినంత డబ్బులన్నా ఏ కార్పొరేషన్ కన్నా ఇచ్చారా? మీరు బీసీల గురించి మాట్లాడుకోవడం అనేది అసలు ఒక రకంగా మీరు కించపరుచుకుంటున్నట్టు, మీ పార్టీని మీరే దుమ్మెత్తిపోస్తున్నట్టు. మేము విమర్శించాల్సినంత అవసరం ఏం లేదు. గౌడ కులస్తులు అని చెప్పని అంటున్నారని అంటే మీరు కులాన్ని కార్డు వాడుతున్నారా, లేకపోతే కులాలను రెచ్చగొడుతున్నారా? రెండోది, జగన్ గారు ఆదేశించడం ఆలస్యం, ఒంటి కాళ్ళ మీద వెళ్ళిపోయింది జోగి రమేష్. ఎవరన్నా వెళ్ళి మాట్లాడాలనుకుంటే ఒక 5-6 వెళ్ళి మాట్లాడతారు, అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఒక ప్రతిపక్ష హోదాలతో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన దగ్గరికి అంతమందితో వెళ్ళాల్సినంత అవసరం ఏంటి మీకు? మీరు ఏ ఆలోచనతో ఉన్నారో అనేది తెలిసే మీరు అంతమందిని వేసుకొని వెళ్ళారు. ఎవరన్నా వచ్చి మాట్లాడితే హుందాగా 10 మంది వస్తారు, అది ఒక రకమైనటువంటి మనుషులతో వస్తారు. మీరు తీసుకెళ్ళింది క్లాస్ 1 రౌడీ షీటర్లని, గోండాలని బెదిరించడానికి కాకపోతే అంతమందిని దేని తీసుకెళ్తారు? భయపెడతానికి. ఆ భయాన్ని మీరు క్యాష్ చేసుకోవడానికి మంత్రి పదం మీకు ఇచ్చారు. ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేశారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అదే గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఉన్నది. ఇవాళ సామాన్యుల పరిస్థితి ఏంటి? అసలు మీరు కోర్టుకి వెళ్ళడానికే లేదు, మా మహాన్ జిరాక్స్ పేపర్లు పడేస్తున్నారని అంటే అసలు జిరాక్స్ పేపర్లు ఇవ్వటం ఏంటండి? మేము కష్టపడి సంపాదించుకున్న స్థలాన్ని మీరు జిరాక్స్ పేపర్లు ఇస్తారా? అంటే కాటాకి వేసుకోవాలా, లేకపోతే ఏం చేస్తారు? ఒక బ్యాంక్కి లోన్ పెట్టుకోవాలనుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడుగుతారు, లింక్ డాక్యుమెంట్లు అడుగుతారు. అంటే మీరు జిరాక్స్ పేపర్లు ఇస్తామని అంటే దాని అర్థం ఏంటి? రేపొద్దున మీరు ఇంకా ఎక్కువ కబ్జాలు చేయడానికి. ఈరోజు చూస్తాం మా అబ్బాయి మంచోడు, మా అబ్బాయికి ఏమండి మీరు మంచోడని అనుకుంటారేంటండి? అంటే మంచోడు కాబట్టే సర్వే నెంబర్లు మార్చేసి అగ్రిగోల్డ్ భూములని కన్నేసి అంటే మీరు చేశారో లేకపోతే మీ అబ్బాయి చేశాడు? అది అంటే మీ అబ్బాయి చేయలేదు, మీరు చేశారనుకోండి, మీరు ఒప్పుకోండి. మీ అబ్బాయి మంచోడే వాస్తవం, అయితే మీరే చేశారా? సో మొత్తానికి చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నేనుంటే బాగుండేది, రాష్ట్రంలో పరిస్థితులు బాగుండేవి అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఎలా అనిపిస్తుంది అసలు? ఏంటి ఎప్పటికే ఋషికొండ సగం కొట్టేశారు. ఇంకేంటంటే మా జుట్టు మీద పన్ను వేసేవాళ్ళు, పీల్చడానికి గాలి మీద పన్ను వేసేవాళ్ళు. అది ఆ విధానంలో వాళ్ళకి మంచి జరిగేది, జనాలకు కాదండి మంచి జరిగేది, వాళ్ళకి మంచి జరిగేది. రేపో మాపో మద్యం పాలసీ వస్తుంది, 120 రూపాయల దగ్గర నుంచి 150 రూపాయలు చీప్ లెక్కర అమ్ముతున్నారని వాళ్ళని అడిగితే చెప్తారు. అసలు మీరు ఎప్పుడన్నా వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి నుంచొని ఉంటే మీ పార్టీ గురించి, మీరు చేసిన మంచితనం గురించి అక్కడ మాట్లాడతారు. ఆ బూతులు కనుక వినగలిగే అంత ధైర్యంగా మీకుంటే ఏ రోజన్నా జగన్ గారు పొద్దున్నే 10:30కి వైన్ షాప్ ఎప్పుడైతే తీస్తారో, బార్ షాప్ ఎప్పుడైతే తీస్తారో అక్కడికి వెళ్ళి నుంచోండి. మీ పరిపాలన గురించి వాళ్ళు చెప్తారు, మేము చెప్పవసలా. మీకు చాలా ఇష్టమైనటువంటి బీసీలు అంటారే, ఆ బీసీ కులస్తులు కూడా చాలామంది ఉంటారు. అంటే ఈరోజు చూస్తున్నాము సాంఘిక సంక్షేమ శాఖ కూడా ఈరోజు కేంద్రానికి ఒక లేఖ రాయడం. దాదాపు జగన్ ప్రభుత్వంలో గత 5 ఏళ్ళు కూడా 1386 దాడులు జరిగినాయి ఎస్సీ ఎస్టీల మీద అని చెప్పేసి. అంటే ఎలా అనిపిస్తుంది? గత 5 ఏళ్ళు కూడా ఆయన నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి మాట్లాడారు కదా. ఈరోజు ఇన్ని దాడులు జరిగాయి ఆయన ప్రభుత్వంలో అని చెప్పి వీళ్ళు ఫిర్యాదులు చేయడం కేంద్రానికి ఎలా అనిపిస్తుంది అసలు? వాస్తవంగా దాడులు జరిగినాయి కదండి. అంటే కులాల ప్రస్తావన అయితే నేను ఎత్తనండి. శిరోమండనం కేసు రాష్ట్రపతి దాకా వెళ్ళింది.
ఇక్కడ కులం గురించి ప్రస్తావన ఏం కాదండి. రాష్ట్రపతి దాకా అంటే ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టి కదా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. అదే ఇక్కడ న్యాయం జరిగితే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళదుగా. అంటే మీరు న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లోనే మీరు ఉన్నారుగా. మరి సుధాకర్ గారు చనిపోవటం, మరి ఒంగోలు సంఘటన కానీ, అసలు దాడులకి ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉందనంటే వైసీపీ. అది వైసీపీ కాదండి, వైకామా పార్టీ, కామాంధుల పార్టీ. అంటే ఎందుకు సార్ మీరు కామాంధుల పార్టీ అని ఎందుకు అనాల్సి వస్తుంది ఈ రోజున? ఏంటి అసలు వాళ్ళు ఇంకా అప్పుడెక్కడైందండి, ఇంకా రాష్ట్రాలలో బోర్డులు బయటకు వస్తాయి. అప్పుడే ఏం అవ్వలేదు. ప్రతి ఎమ్మెల్యే భాగవతం బయటకు వస్తుంది, ప్రతి మంత్రి పదవికి భాగవతం బయటకు వస్తుంది. ఇంకా కొద్ది గొప్ప ఉన్నారంటే ఎంపీలే కొద్దిగా స్వచ్ఛందంగా ఉన్నారు కాబట్టి అది తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. లేకపోతే వాళ్ళని కూడా తీసుకునేవాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు అని అంటే వాళ్ళు అంత మంచోళ్ళు అయితేనే తీసుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు. అదే మరి అందరిని ఎందుకు తీసుకోలేదండి? ఇవాళ మేము ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయట్లా. దానికి మాకు నిబద్ధత ముఖ్యం. ఇవాళ గేట్లు తీస్తే రాష్ట్రంలో సగం వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఫస్ట్ రౌండ్ రేపు 2029 నాటికి పోటీ చేయడానికి కూడా క్యాండిడేట్లను ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. సో జగన్ గారికి ఏం చెప్తారు? ఈ రోజున రాష్ట్రంలో హామీలు ఎగ్గొట్టే చంద్రబాబు నాయుడు అసలు ప్రజల మీద భారాలు వేస్తున్నాడు, ఇంకా ప్రైవేటీకరణ చేస్తున్నాడు ఏ సంస్థ అయినా సరే అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? అసలు 36 మర్డర్లు జరిగినాయి, 36 హత్యలు జరిగిన ప్రెస్ మీట్లో మీరు ఎందుకు మా వాస్తవాలు చెప్పలేకపోతున్నారు? మీరు ఆ వాస్తవాలు చెప్పడానికే కదా పేటీఎం బ్యాచ్ని పెట్టారు. ఆ పేటీఎం బ్యాచ్ ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు. యూట్యూబర్ ఛానల్స్ ఇవాళ వేణుస్వామి గారి గురించి బాగా చెప్తున్నారు యూట్యూబ్లో. అట్లాగే ఉంటాయి మీ వాస్తవాలు, మీ మాటలు, మీ చేతలు. అసలు ముందు మీ చెల్లెళ్ళు ఇద్దరు లేరు సార్ మీ దగ్గర. పాపం జగనన్న వదిలిన బాణం అని చెప్పి షర్మిల గారు ఉమ్మడి రాష్ట్రంలో ఎంత పాదయాత్ర చేసిందో అంత దారుణంగా మీరు ఆమెను గెంటేశారు. మీకు ప్లస్ అయ్యింది. ప్లస్ అయిన తర్వాత మీరు ఆమెను తోశారు, మీరు మైనస్ అయ్యారు. సరే మరి గత ఇంకా 3 రోజులే టైం ఉంది, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ప్రతి పేదవాడు తృప్తిగా భోజనం చేసి ఆకలి తీర్చుకుంటాడని. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మీరు తీసేసి పేదవాళ్ళ బతుకుల మీద మట్టి కొట్టారు. అదే మట్టి మీకు దుమ్మెత్తిపోసి 2024 ఎలక్షన్లో 11 స్థానాలకు పడిపోయింది. ఇంకా ఇప్పటికైనా మీరు అవాస్తవాలు మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడండి. రేపు పొద్దున కనీసం పోటీ చేయడానికి క్యాండిడేట్లు మిగులుతారు అనేటట్టుగా ఉంది వాళ్ళ వ్యవస్థ. ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు వేరు. ఇవాళ స్పందన పెట్టినా కానివ్వండి, రోడ్డు మీద అలా కుర్చీ వేసుకొని కూర్చున్నాడండి, అది ఒక జగన్. ఇవాళకైనా వచ్చి కూర్చోమనండి. అసలు ప్రెస్ మీట్ పెడితే సమాధానం చెప్తున్నాడండి. ప్రశ్నకి ప్రెస్ మీట్లు పెడతాం, సమాధానం చెప్పం.